السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى. నా పేరు మొహమ్మద్ ఉబేదుల్లా. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నా అంశం ఇస్లాంలో మానవ హక్కులు. ఇస్లాం మానవులంతా ఒకే జంట సంతానం అని స్పష్టపరుస్తుంది. అంతేకాదు పరస్పరం రక్త సంబంధీకులమని, ఆ బంధుత్వాలను కలిపి ఉంచాలని ఆదేశిస్తుంది. ఖురాన్లో సూరా నంబర్ 16 ఆయత్ నంబర్ 90లో ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఇన్నల్లాహ యఅమురు బిల్ అద్ల్ వల్ ఇహ్సాని వ ఈతాఇ జిల్ ఖుర్బా. అల్లాహ్ న్యాయం చేయమని, ఉపకారం చేయమని, బంధువుల హక్కులను నెరవేర్చమని ఆజ్ఞాపిస్తున్నాడు. అంతేకాకుండా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవ హక్కులు మరియు పరస్పర సంబంధాల గురించి బోధనలు చేశారు. మీలో ఒక తెల్లవానికి నల్లవారిపై కానీ, ఒక నల్లవానికి తెల్లవారిపై కానీ, అదేవిధంగా ఒక అరబ్బుకు అరబ్బేతరునిపై కానీ, ఒక అరబ్బేతరునికి అరబ్బపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదు, దైవభీతి తప్ప. మానవులందరూ సమానులే అని పై ప్రవచనం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు తల్లిదండ్రులు, ఇరుగు పొరుగువారు, బంధువులు, బాటసారులు ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడమని, వారి హక్కులను నెరవేర్చమని ఇస్లాం ఆదేశిస్తుంది. చివరిగా అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మనలందరినీ నెరవేర్చే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. وآخر دعوانا أن الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته. Come and join us for preparing future global leaders. Don't miss our upcoming videos. Like, subscribe now and turn on the bell icon to stay updated.